దీనికి తీసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంటేషన్ గురించి ఒకసారి చెప్పండి. డాక్యుమెంట్స్ నార్మల్గా బ్యాంక్ లోన్లో ఏదైనా సరే ముందు కేవైసీ డాక్యుమెంట్స్, పాన్, ఆధార్ ఇవి తీసుకుంటామండి. నెక్స్ట్ బిజినెస్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఆర్సీ. ఓకే, బిజినెస్ అయిందా లేదా. ఈ మధ్య కాలంలో ఏంటంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉందా లేదా, బికాజ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ కమర్షియల్ పర్పస్. జిఎస్టీ సర్టిఫికేటు, తర్వాత వెదర్ వాట్ ఈస్ దట్ కంపెనీ, పార్ట్నర్షిప్ కంపెనీయా, ప్రొపరేటర్షిప్ కంపెనీయా, లేకపోతే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీయా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయా చూస్తాం. ప్రైవేట్ లిమిటెడ్, సపోజ్ ఎల్ఎన్టీ ఉంది, దట్ ఈస్ ఏ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఆర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. యాజ్ పర్ దట్ మెమరాండమ్ ఆఫ్ అసోసియేషను, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషను ఇవి తీసుకుంటాం బ్యాంక్లో. తీసుకొని లోన్ డాక్యుమెంటేషన్కి ఏమైతే అగ్రిమెంట్స్ ఇవి తీసుకుంటామండి. ఇన్కమ్ ప్రూఫ్, సపోజ్ మామూలు వాళ్ళు అయితే సపోజ్ స్కూల్ ఉంది, స్కూల్కి ఎంత ఇన్కమ్ ఉందని ఎలా తెలుస్తుంది? నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బట్టి హౌ మచ్ ఇన్కమ్ ఈజ్ జనరేటెడ్ ఇన్ దట్ స్కూల్, అది. సో ఇన్కమ్ ప్రూఫ్ తీసుకుంటారు. బేసిక్ క్రైటీరియా హౌ వీ కెన్ రీపే ద లోన్. ఇప్పుడు కొల్లాటరల్ తీసుకున్నంత మాత్రం నా కొల్లాటరల్ విల్ నాట్ రీపే ద లోన్. ఓన్లీ ఇన్కమ్ జనరేటెడ్ ఫ్రమ్ ది బిజినెస్ యాక్టివిటీ ఈజ్ ఎ సోర్స్ ఆఫ్ రీపేమెంట్. అంతే కదా సార్. సో ఇప్పుడు మనము జనరల్గా కామన్ పీపుల్ వాళ్ళ ఇండివిజువల్ పర్పస్కి తీసుకోవాలంటే వాళ్ళకి డాక్యుమెంటేషన్ సేమ్ ఉంటుంది. సేమ్ డాక్యుమెంట్ బట్ ఇట్ మే నాట్ బి ఏ కార్పొరేట్ ఎంటిటీ. అది ప్రొపరేటర్షిప్ కాదు, పార్ట్నర్షిప్ కాదు, కంపెనీ కాదు, ఇండివిజువల్ కూడా తీసుకోవచ్చు. ఇట్ ఈస్ ఏ ప్రొపరేటర్షిప్ అనుకోవచ్చు.